ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా మీ అందరి ప్రతి ఒక్కరి అవసరత దేవుని కృప సమృద్ధిలోంచి తీర్చగల శక్తిమంతుడు సమర్థుడు అని నమ్మి విశ్వాసంతో మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నామయ్యా. అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి రక్షించి మీ సజీవ రెక్కల్లో ఉంచి భద్రపరిచిన దేవానికే స్తోత్రాలయ్యా. అయ్యా, మమ్మల్ని పుట్టించిన పరమ తండ్రి, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్తానికి వందనాలు. అయ్యా, మాకు రక్షణ ఇచ్చినటువంటి యేసయ్యా మీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ మాలో ఉండి మమ్మల్ని నడిపించి ఆదరించి బలపరిచి అయ్యా నాయన మమ్మల్ని నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మదేవ త్రియేక దేవ నీకే స్తోత్రాలయ్యా, నీకే వందనాలు ప్రభువా. అయ్యా ప్రభా, వాక్యం వినడానికి సిద్ధపడిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడ్డకి యేసుక్రీస్తు నామములో అనుగ్రహింపబడును గాక. అయ్యా, ఎవరు ఏ అంధకారంలో ఏ చీకటి శక్తులతో బంధింపబడి ఉన్నారో, ఏ అప్పుల ఊబిలో పడి ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరి అప్పుల ఊబిలోంచి విడుదల ఇప్పుడే యేసుక్రీస్తు నామములో కలుగును గాక. ప్రతి ఒక్కరిలో నా అంధకారము చీకటి యేసుక్రీస్తు నామములో లయమైపోవును గాక. ప్రతి శాపము తొలగిపోవును గాక. ప్రతి దురాత్మ శక్తులు యేసుక్రీస్తు నామములో లయమైపోవును గాక. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని ఆదరించి బలపరిచి నడిపిస్తున్న మా దేవానికి స్తోత్రాలు. అయ్యా ప్రభా తండ్రి, నీ వాక్యాన్ని ప్రభా తండ్రి నైనా ధ్యానించటానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీ విశ్రాంతి దినము నాయన తండ్రి ఎంతో పరిశుద్ధముగా నీ విశ్రాంతి దినాన్ని ఆచరించమన్నావు ప్రభా తండ్రి. అయ్యా, నీ విశ్రాంతి దినాన్ని మేము నాయన తండ్రి ఆరాధిస్తూ ఉండగా తండ్రి, నిన్ను మహిమపరుస్తూ ఉండగా, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ విశ్రాంతి దినపు దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి బిడను నింపండి ప్రభా. మమ్మల్ని బలపరిచి నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి నాలో మీరుండి ప్రభా మీరే మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దిన మన వాక్యాంశము, బాప్తిస్మం పొందుకోకుండా దొంగ పరలోక రాజ్యంలోనికి ఎలా వెళ్ళగలిగాడు? బాప్తిస్మం పొందుకోకుండా దొంగ పరలోక రాజ్యంలోనికి ఎలా వెళ్ళగలిగాడు అంటే, దొంగ పశ్చాత్తాపడడం ద్వారా వెళ్ళగలిగాడు. ఆయన మారు మనసు పొందుకున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. రక్షణ పొందుకోలేదు. బాప్తిస్మం తీసుకునే అవకాశము ఆయనకి లేదు. సిలువలో వేలాడుతూ ఎలా బాప్తిస్మం తీసుకోగలడు? తను కొంత సమయంలో, కొన్ని నిమిషాలు, కొన్ని గంటల్లో ప్రాణం విడిచిపెట్టాలి. కిందకి దిగే అవకాశం లేదు. సిలువలోంచి దిగి వచ్చి బాప్తిస్మం తీసుకునే అవకాశం ఆ దొంగకి లేదు. దానివల్ల ఏం చేశాడు? తన పశ్చాత్తాపంతో దేవుని వేడుకున్నాడు. యేసయ్య దేవుని కుమారుడని, దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడని, తన మరణం తనకు అంతం కాదని, ఈ సిలువలో తన మరణం అంతం కాదు, ఈయన దేవుని కుమారుడు, దేవుని రాజ్యంలో దేవునితో పాటు ఉండి మళ్ళీ తిరిగి రానే ఉన్నాడు అని గ్రహించాడు కాబట్టే నువ్వు వచ్చినప్పుడు నువ్వు పరలోక రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అలా పశ్చాత్తాప పడితే చాలు. అతనికి సమయం లేదు కాబట్టి, సమయం ఉన్నవాళ్ళు బాప్తిస్మం అవసరం లేదులే, దేవుని యందు విశ్వాసం ఉంచితే చాలట కదా, ఇంకెందుకు మనం బాప్తిస్మం తీసుకోవడం అని ఇదొక మళ్ళీ అబద్ధ బోధలాగా చేయొద్దు. ఇది అబద్ధ బోధ కాదు. సమయం లేని వారికి దేవుడు పశ్చాత్తాపంతో వేడుకున్నప్పుడు, తన తప్పులు తాను తెలుసుకుని దేవుణ్ణి వేడుకున్నప్పుడు, యేసయ్య దేవుని కుమారుడని, దేవుని యొద్ద నుంచి వచ్చాడని, తండ్రి ఈ లోకానికి పంపించాడని ఎవరైతే నమ్మి దేవుణ్ణి వేడుకుంటారో వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి సమయం లేనప్పుడు, బాప్తిస్మం తీసుకునే సమయం వాళ్ళకి లేనప్పుడు చివరి క్షణాల్లో ఉంటారు.
కొన్ని నిమిషాల్లో కొన్ని గంటల్లో వాళ్ళు మరణించడానికి మరణ పడక మీద ఉంటారు. అలాంటి వాళ్ళని వెళ్ళి నువ్వు బాప్తిసం తీసుకో, నువ్వు బాప్తిసం తీసుకుంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు అని అనడం సమంజసం కాదు కదా. అది పరిపూర్ణముగా దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు అలా చెప్పరు. నేను ఒకప్పుడు ఏం చేశానంటే ఒక 13 సంవత్సరాల క్రితం క్యాన్సర్ వ్యాధితో ఒక స్త్రీ చివరి క్షణాల్లో ఉంది. అలాంటప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేసి మీరు బాప్తిసం తీసుకోండి అమ్మ, పరలోక రాజ్యం వెళ్తారు అన్నాను. అంటే బాప్తిసం తీసుకుంటేనే పరలోక రాజ్యం వెళ్తారు అని మాత్రమే నాకు తెలుసు. ఈ దొంగ పశ్చాత్తాపడినప్పుడు నేడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావని యేసయ్య చెప్పిన మాట అర్థం నాకు తెలియదు. అంటే సిలువలో పలికినటువంటి 7 మాటలు వింటాం కానీ, యేసయ్య మాట్లాడిన మాటలే వింటాం కానీ, ఏ సందర్భంలో ఆ దొంగ పరలోక రాజ్యానికి వెళ్ళాడు అనేటటువంటి గ్రహింపు నాకు లేదు. ఎందుకంటే రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యం కంప్లీట్గా తెలియదు. వాళ్ళు చిన్నపిల్లలుగా దేవుని దగ్గరికి వస్తారు. చిన్నపిల్లలారా నా ఎద్దకు రండి, చిన్నపిల్లల్లా వచ్చిన వాళ్ళని చిన్నపిల్లలను ఆటంకపరచకండి అంటాడు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని మత్తయి సువార్తలో యేసుప్రభువారు చెప్తారు. అంటే చిన్నపిల్లల్లా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యందు మారుమనసు పొంది రక్షణ పొందుకుంటే పరలోక రాజ్యంలోనికి వెళ్తారు. దేవుని వాక్యం తెలియకపోయినా, దేవుని వాక్యాన్ని చదవకపోయినా, చదవడం రాకపోయినా, వినకపోయినా కూడా వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎలా చిన్నపిల్లలు అమాయకంగా ఏది చెప్తే అది నమ్ముతారు. అలాగే చిన్నపిల్లల్లా దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసయ్య దేవుని కుమారుడని, ఆయన ద్వారా మనం రక్షణ పొందుకుంటే ఆయన యందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్యానికి వెళ్తామని ఎవరైతే తెలుసుకుని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటారో వారందరూ కూడా పరలోక రాజ్యంలో ఉంటారు. దేవుని వాక్యమే తెలియక్కర్లేదు. పాటలు పాడితేనే పరలోకం వెళ్తారని, దేవుని వాక్యం చదివితేనే పరలోక రాజ్యం వెళ్తారని, దేవుని వాక్యాన్ని బోధిస్తేనే వెళ్తారని, దేవుని వాక్యం విని దానికి అర్థం అవుతేనే వెళ్తారని ఏం లేదు. చిన్నపిల్లల ఎవరైనా సరే వస్తే ఆయన రాజ్యంలో ఉంటారు. అలాగని చెప్పి అయితే మనం బాప్తిసం పొందుకున్నాం కదా, వాక్యం వినకపోయినా పర్వాలేదు, అనేటటువంటి చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదు అని మళ్ళీ దీన్ని ఇంకొకలా అర్థం చేసుకోవద్దు. అయితే ఈ వాక్యం క్షుణ్ణంగా అర్థమైన వాళ్ళకి చెప్పిన ప్రతిదీ అర్థం అవుతుంది. క్షుణ్ణంగా అర్థం కాకపోయిన వాళ్ళే దాన్ని పెడార్థాలు తీసుకొని దానిలోంచి వెతుక్కుంటారు. ఏంటి మనము 10వ వంతు ఇవ్వకపోయినా పర్వాలేదంట, మనం బాప్తిసం పొందుకోకపోయినా పర్వాలేదంట, మనం దేవుని మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదంట, మనం బాప్తిసం పొందుకుంటే చాలంట, మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామంట. ఇలా మన సొంతంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని కుమారుడని యేసయ్య యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటే పరలోక రాజ్యంలోకి వెళ్తారు. కానీ మనం బలపడాలి అంటే ఏం చేయాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన విడవకుండా విసుగకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయాలని యేసయ్య చెప్తారు. అంటే వాళ్ళకి అటువంటి సమయం లేని వాళ్ళకి దేవుడు క్షమిస్తాడు. దేవుని సన్నిధికి వెళ్ళలేని కాళ్ళు చేతులు లేకపోవచ్చు. మంచాన్ని పడిపోయిన వాళ్ళకి దేవుని మందిరానికి వెళ్ళగలరా? వాళ్ళు మంచం మీద ఉన్న ప్రార్థన చేసినా దేవుని రాజ్యంలోకి వెళ్తారు. వాళ్ళకి చదువు లేని వాళ్ళు చదవలేరు, అయినా వాళ్ళ దేవుని రాజ్యానికి వెళ్తారు. వాళ్ళకి కళ్ళు లేవు, వాళ్ళు దేవుని వాక్యాన్ని చదవలేరు. కాబట్టి వాళ్ళని దేవుడు క్షమిస్తాడు, వాళ్ళు దేవుని రాజ్యంలోకి వెళ్తారు. నీ నోటితో స్తుతించడానికి నీ నోరు లేదు, వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు. వాళ్ళు గ్రహించుకోలేని అమాయకత్వంలో ఉంటారు, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి ఉంటే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. అసలు బ్రెయినే పని చేయకుండా అమాయకంగా పుడతారు, వాళ్ళు ఇంకా దేవుని పిల్లలే. వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయినా వాళ్ళకి ఈ ప్రపంచంతో వాళ్ళకి పని లేదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. పెద్దవాళ్ళైనా వాళ్ళు అమాయకంగా ఉంటారు. ఎవరు అంగవైకల్యంతో లేదా బ్రెయిన్ పని చేయకుండా పుట్టినటువంటి వారు కూడా దేవుని రాజ్యంలోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు పాపం ఏంటో తెలియదు, ఈ లోక పాపం వాళ్ళని ఏమీ చేయలేదు. పాపం అంటేనే తెలియనప్పుడు వాళ్ళు ఆ పాపంలో జీవించలేరు. కాబట్టి ఆ పాపం వాళ్ళని ఏలదు, వాళ్ళకి
వాళ్ళు తప్పకుండా పరలోక రాజ్యంలో ఉంటారు. కాబట్టి మనము వెళ్ళగలిగి దేవుని మందిరానికి వెళ్ళలేకపోయి, దేవునికి ఇవ్వగలిగి దేవునికి ఇవ్వకపోయి, దేవుని స్తుతించగలిగి మనం స్తుతించకపోయి, ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండి ప్రార్థన చేయకపోయి, మనం బాప్తిస్మం పొందుకోవడానికి అవకాశం ఉండి బాప్తిస్మం పొందుకోకపోయి, దేవుని యందు విశ్వాసం ఉంచవలసిన మనము దేవుని యందు విశ్వాసం ఉంచకుండా లోకానుసారంగా జీవిస్తే మనము దేవుని రాజ్యానికి వారసులం కాలేం. ఈ దొంగ ఎలా ఉన్నాడు? సిలువలో కొన్ని క్షణాల్లో తన ప్రాణం విడవాలి. అందుకే మనలో ప్రాణం ఉన్నప్పుడే ఆయనను స్తుతించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. కొన్ని క్షణాల్లో ప్రాణం పోతుంది. ఆ దొంగలో పశ్చాత్తాపం రాకపోతే ఎక్కడుంటాడు? నిత్య నరకాగ్నిలో ఉంటాడు. కానీ ఆ దొంగలో పశ్చాత్తాపం వచ్చింది. తనలో ప్రాణం ఉండగానే కొన్ని నిమిషాల్లో కొన్ని గంటల్లో మరణిస్తానన్న సమయంలో తను తెలుసుకున్నాడు, తన తప్పులు ఏంటో తెలుసుకున్నాడు, తన ఈ శిక్షకు అర్హుడని తెలుసుకున్నాడు. ఈ యేసయ్య ఈ శిక్షకు అర్హుడు కాడు, ఇతను మనందరి పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి మన కొరకు ప్రాణాన్ని విడిచిపెడుతున్నాడు, ఈయన పరిశుద్ధుడు నీతిమంతుడు దేవుని కుమారుడని ఆ సిలువలో పక్క నుండి గ్రహించగలిగాడు. ఎలా గ్రహించగలిగాడు? తన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి, పశ్చాత్తాపడ్డాడు. మొదటిగా వాళ్ళైతే ఇద్దరు కూడా యేసయ్యను విమర్శిస్తారు. దొంగలిద్దరూ కూడా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటారు. కానీ తర్వాత కొంత సమయానికి ఆ దేవుని కుమారుని చూసి, దేవుని సిలువలో పలికే మాటలు చూసి తను పశ్చాత్తాపం పొందుకుంటాడు. పొందుకుని అప్పుడు దేవుణ్ణి అడుగుతాడు, యేసయ్యను అడుగుతాడు. ఒక దొంగ విమర్శిస్తాడు, ఇద్దరు ఫస్ట్ విమర్శిస్తారు. ఈ మరొక దొంగ పశ్చాత్తాపడతాడు, గ్రహించుకున్నాడు ఈ శిక్షకు నేను అర్హుడని గ్రహించుకున్నాడు, ఈ యేసయ్య అర్హుడు కాడని గ్రహించుకున్నాడు, యేసయ్య మళ్ళీ త్వరలో రానే ఉన్నాడని గ్రహించుకున్నాడు, ఈయన దేవుని కుమారుడని గ్రహించుకున్నాడు. కాబట్టి నేను ఈ చెప్తూ మర్చిపోయాను. నేను క్యాన్సర్ వ్యాధితో ఉన్న వ్యక్తిని నేను ఏమన్నాను, మీరు బాప్తిస్మం పొందుకోండి మీరు అని నేను చెప్పాను ఒక వ్యక్తితో. ఏమని? ఆమె ఒక 13 years బ్యాక్ క్యాన్సర్తో ఆమె మరణ పడక మీద ఉంది. వెళ్ళి ప్రార్థన చేసి అన్నానే మీరు బాప్తిస్మం తీసుకోండి పరలోకం వెళ్తారు అన్నా. అంటే తను బాప్తిస్మం తీసుకునే పరిస్థితులు ఎలా ఉందో భయపడుతుంది. ఎలా ఏంటి బాప్తిస్మం అంటే అన్నది. అంటే నీళ్ళల్లో ముంచుతారు పాస్టర్ గారు, అంతే ఏం కాదు అన్న. ఆమె నీళ్ళంటే భయపడిపోతుంది. అంటే మరణ పడక మీద ఉన్న వాళ్ళకి ఇంకేముంటుంది, వాళ్ళు బలహీనం అయిపోయి చివరి క్షణాల్లో వాళ్ళు ప్రాణాన్ని విడిచిపెట్టే స్థితిలో ఉన్నప్పుడు మనం నీళ్ళలో ముంచుతారమ్మో నాకు భయం, నేను చన్నీళ్ళలో నేను మొలగలేను అంది. అన్నప్పుడు నేను మౌనంగా ఉండిపోయాను. అంటే నాకు కూడా పూర్తిగా వాక్యం తెలియదు. అప్పుడు నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందితేనే పరలోకం వెళ్తారు అని ఒకటే తెలుసు నాకు. అంతేకాని వాళ్ళు బాప్తిస్మం తీసుకోలేని పరిస్థితిలో మంచాన ఉన్నప్పుడు, ఈ దొంగ బాప్తిస్మం తీసుకోలేని పరిస్థితిలో సిలువలో వేలాడుతున్నప్పుడు ఎలా పశ్చాత్తాపపడితే యేసయ్య పరలోక రాజ్యానికి నేడే నువ్వు నాతో పాటు ఉండు, నేడే నువ్వు నాతో పాటు ఉంటావని యేసయ్య చెప్తాడు. అలా మీరు పశ్చాత్తాపపడండి అమ్మా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి, నేను ఇంతకాలం తెలుసుకోలేకపోయాను, నేను మరణ పడక మీద ఉన్నాను, నాకు స్వస్థత ఇయ్యి, నన్ను నీ రాజ్యంలో చేర్చుకో ప్రభువారు ఒక్క మాట పలకండి అమ్మా అని చెప్పడం అనేది నాకు రాలేదు. బాప్తిస్మం తీసుకోండి అన్న, తను తీసుకోలేదు. తను మరణించిన తర్వాత అంటే ఈ లోకంలో మనం మరణించకుండా మనకి రోగంలో ఉన్నప్పుడు స్వస్థత కొరకు మాత్రమే దేవుని దగ్గరికి రావడం కాదు, ఈ లోక స్వస్థత కొరకు, ఈ లోకంలో మనము ధనము సంపాదించుకునే కొరకు, ఈ లోకంలో దేవుని ఆశీర్వాదాలు ఉంటాయని, దేవుని దీవెనలు ఉంటాయని మాత్రమే మనం రక్షణ పొందుకోకూడదు. తప్పకుండా దేవుని దీవెనలు ఉంటాయి, దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి, దేవుని కృప మన మీద ఉంటుంది, దేవుని కాపుదల మన మీద ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ లోకంలో యేసయ్య యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటామో అన్నీ మన మీద ఉంటాయి. ఆయన కృప మన మీద ఉంటుంది, ఆయన కృపలో మనం జీవిస్తూ ఉంటాము. మనకి దేవదూతలు తోడుగా ఉంచుతాడు, పరిశుద్ధాత్మను మనలో ఉంచుతాడు,
మనకి తోడుగా పరిశుద్ధాత్మను మనలో ఉంచుతాడు, మనకి చుట్టూ దేవదూతలను కాపుదలగా ఉంచుతాడు. ఇవన్నీ ఉంటాయి. కానీ వీటి కొరకు అని మనము దేవుణ్ణి నమ్ముకోవడం కాదు. మన యొక్క పౌరస్థితి భూలోకంలో లేదు, పరలోకంలో ఉంది అంటారు పౌలు గారు. మన పౌరస్థితి భూలోక సంబంధమైంది కాదు, పరలోక సంబంధమైంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు, పిలాతు నువ్వు యూదుల రాజువా అంటాడు. అంటే నువ్వు అన్నట్టే అంటాడు. అని నా రాజ్యము ఈలోక సంబంధమైంది కాదు, పరలోక సంబంధమైంది అంటాడు. అంటే వాళ్ళకి గ్రహింపు లేదు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోరు, ఏదో మాట్లాడుతున్నాడు అనుకుంటారు. అయినా కానీ పిలాతు క్షమిస్తాడు. పిలాతు ఈ యొక్క యేసులో నేను ఏ దోషం చూడలేదు, ఈయన సిలువ మరణానికి అర్హుడు కాదు అని హేరోదు దగ్గర పంపించేస్తాడు పిలాతు. హేరోదు కూడా ఎంతో ఆనందిస్తాడు. యోహాన్ని హేరోది తనకి భార్యగా చేసుకుంటాడు, తన తమ్ముడు భార్యను చేసుకున్నప్పుడు యోహాను గద్దిస్తాడు, నీ తమ్ముడు భార్యతో నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అన్నప్పుడు తనకి కోపం వచ్చి తన శిరసాల్లో ఏం చేస్తాడు, యోహాను గారిని, బాప్తిస్మిచ్చి యోహాను గారిని. తన హేరోది కక్ష పెట్టుకుని తన కుమార్తెకు డ్యాన్స్ నేర్పించి తన కుమార్తెను హేరోదు రాజు దగ్గర పంపించి డ్యాన్స్ చేసినప్పుడు నీకేం కావాలి, నీకు సగం రాజ్యమే ఇచ్చేస్తాను అంటాడు హేరోది కుమార్తెకి. అన్నప్పుడు తన తల్లి ప్రిపేర్ చేసి పంపుద్ది, నిన్ను ఇలా అడుగుతాడు, అడిగినప్పుడు నువ్వు యోహాను తల నాకు నరికి పళ్ళువులే పెట్టిమ్మని అడుగు అంటది. అన్నప్పుడు ఏం చేస్తాడు, ఇంకా తను బాధపడినా కానీ ఆ యొక్క తల నరికి పళ్ళువులే పెట్టిస్తాడు. ఇదంతా అపవాది తలంపులు. అయితే పళ్ళులే పెట్టించినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు, ఆ హేరోదు యేసయ్యను చూడాలనుకుంటాడు. యేసయ్య ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, చేతులు లేని వాళ్ళకి చేతులు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు, కుష్ఠరోగులను స్వస్థపరుస్తున్నాడు అని వింటాడు. అవునా, ఎప్పుడైనా చూడాలి అనేటటువంటి తపనతో ఉన్నాడు, కానీ ఎప్పుడూ చూడలేదు. తన రాజ్య పరిపాలనలో బిజీగా ఉండి వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే ఆశ లేదు, కుతూహలపడ్డాడు అంతే. చూడాలనుకున్నాడు, విడిచిపెట్టాడు. తను చూడాలని అనుకుంటే రాజుకి ఏమన్నా అసాధ్యమా? వెళ్ళి చూడాలంటే చూడగలడు, కానీ చూడాలని ఆశ లేదు. సరే, ఆశపడ్డాడు, విడిచిపెట్టాడు. అలాంటి యేసయ్యను పిలాతు హేరోదు దగ్గరికి పంపిస్తాడు. పంపించినప్పుడు తను ఆనందపడతాడు, నేను ఇతను చూడాలనుకున్నాను కదా, నా దగ్గరికే వచ్చాడా అని ఆనందపడతాడు. ఆనందపడి ఏం చేస్తాడు, గలిలయుడు కాబట్టి ఈ యొక్క శిక్షను తప్పించుకోవడానికి, గలిలయుడు కాబట్టి అతను హేరోదు దగ్గర పంపించేస్తాడు. గలిలయ దేశంలో ఉన్నటువంటి హేరోదు రాజు దగ్గర పంపిస్తాడు. ఇతనిలో నేను ఏ దోషం చూడలేదు, ఇతను మరణానికి అర్హుడు కాదు, ఈ పాపం నాకు అంటొద్దు అని చెప్పి భయపడి పిలాతు హేరోదు దగ్గర పంపిస్తాడు. హేరోదు కూడా అదే భయపడి ఇతనిలో నేను ఏ దోషం చూడలేదు, ఇతను చావుకి అర్హుడైతే కాదు అని చెప్పి తను కూడా భయపడతాడు. పరిశుద్ధుని నీతిమంతుడి రక్తం నేను నా చేతులకు అంటించుకుని నేను దోషాన్ని పొందుకోలేనని చెప్పి భయపడి మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించేస్తాడు. పిలాతు ఏం చేస్తాడు, చూడు మళ్ళీ హేరోదు నా దగ్గరికి పంపించాడు, ఇతనిలో ఏ దోషం లేదని హేరోదు కూడా నిరూపించాడు అని ప్రజలకు చెప్పినప్పుడు ప్రజలు ఏం చేస్తారు, సిలువ వేయుడి, ఆ దోషం మా మీదకి మా పిల్లల మీదకి రానియుడి అని చెప్పేసి ఆ ప్రజలందరూ ఏకదాటిగా కేకలు వేసినప్పుడు కేకలు గెలుస్తాయి. ఎక్కువ మంది ఒకటే అయినప్పుడు, ప్రజలంతా ఒకటైపోయినప్పుడు రాజు ఒక్కడు కూడా ఏం చేయలేకపోతాడు. ఇప్పుడు ప్రజలందరూ కలిపి ఓటేస్తేనే ఆ రాజు అవుతాడు. ఆ ప్రజలందరూ ఒకటైపోయి సిలువని యేసయ్యని సిలువలో వేయడి అన్నప్పుడు నేను ఈలో ఏ దోషం చూడలేదు, నేను వేయలేను అన్నప్పుడు, ఈ దోషం నేను నా మీదకి నా పిల్లల మీదకి రాకూడదు అన్నప్పుడు, అయితే మా మీదకి మా పిల్లల మీదకి రాని, వేయాలి, సిలువ వేయాలి, బరబ్బాని విడిచిపెట్టాలి అంటాడు. బరబ్బా ఎవరు? బందిపోటు దొంగ విడిచిపెట్టబడాలి, ఈయన సిలువ వేయబడాలి. ఎవరు? అమాయకమైన ప్రజలే కాదు, యాజకులు కూడా, ఆ యొక్క మత సంబంధమైనటువంటి బోధన చేసే వాళ్ళందరూ కూడా, ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి ఆ యొక్క యాజకులు, శాస్త్రులు కూడా ఆయన సిలువ వేయాలని ఏకతాటిగా అన్నప్పుడు, అప్పుడు పిలాతు నాకు ఈ పాపం నాకు అంటడానికి వీల్లేదు, మీరే
ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ప్రజలకు అప్పగిస్తాడు. వాళ్ళకి నచ్చినట్టుగా ఆయన్ని హేళన చేసి అపహసించి ఆయన్ని కొట్టి ఆయన్ని సిలువ మోయించి ఆయన్ని సిలువ వేస్తారు ప్రజలందరూ కలిపి. అయితే అవన్నీ ఈ దొంగలు చూస్తున్నారు కానీ వెంటనే వాళ్ళకి గ్రహింపు రాలేదు. ఇద్దరూ అంటారు, మత్తయి సువార్త 27:44లో ఇద్దరు కూడా దూషిస్తారు అని ఉంది. దొంగలిద్దరు కూడా నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించు అంటారు. తర్వాత పశ్చాత్తాపం పొందుకుంటాడనమాట. ఒక దొంగ పశ్చాత్తాపం పొందుకుంటాడు, ఒక దొంగ పొందుకోలేదు. ఇద్దరు ఒకే ప్లేస్లో ఉన్నారు. తర్వాత తనను చూసైనా మారచ్చు కదా. అందుకే దేవుడు ఏమంటాడు, ఇద్దరు తిరగలి విసురుతుంటే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఇద్దరు పొలానికి వెళ్తూ ఉంటే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు అని ఉంది. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఆయన రాజ్యంలో ఉంటారు. వాళ్ళు మహిమ శరీరాన్ని దాల్చుకుని ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతారు. అంతేకాని వాళ్ళు విశ్వాసం ఉంచకుండా ఈ హేరోదు రాజు ఏం చేశాడు, చూడాలని ఆశపడ్డాడు అంతే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. కాబట్టి యేసు ప్రభు వారు తనతో ఏమీ మాట్లాడలేదని ఉంటుంది. ఏం మాట్లాడలేదు అడిగినా హేరోదు రాజుతో, తన హృదయం కఠినత్వంతో ఉంది కాబట్టి. అలాగ చూడాలని ఆశ కొందరు ఏంటంటే చూద్దామని వెళ్తారు దేవుని మందిరానికి, చూసి ఏముందిలే అని చెప్పి వచ్చేస్తారు. అలా చూడాలని వెళ్ళడం కాదు, హృదయ మార్పిడి రావాలి. ఈ దొంగ చూస్తున్నాడు, ఇద్దరు దొంగలు చూస్తున్నారు. చూసినంత మాత్రాన ఇద్దరు దొంగలు నేడే నువ్వు నాతో పాటు పరదైసులో ఉంటావని ఇద్దరిని అనలేదు. అడిగిన వ్యక్తినే అన్నాడు, విశ్వాసం ఉంచిన వ్యక్తితోనే చెప్పాడు, పశ్చాత్తాపడినటువంటి దొంగతోనే చెప్పాడు. ఒక దొంగ మాత్రం కఠినంగా ఉండిపోయాడు, పశ్చాత్తాపడలేదు, తను నరకానికి వెళ్ళాడు. ఒక దొంగ దేవుని రాజ్యానికి వెళ్ళాడు. ఇద్దరూ సమానంగా దొంగతనాలు చేశారు, ఇద్దరు ఒకే పాపంలో ఉన్నారు, ఇద్దరూ నేరస్తులే, ఇద్దరూ ఆ ఉరి శిక్షకు ఆ శిలువ శిక్షకు అర్హులే. కానీ ఎప్పుడు మార్చబడ్డాడు? కొన్ని క్షణాల్లో మార్చబడ్డాడు. మార్చబడి తన హృదయంలో పశ్చాత్తాపం కలిగింది. పశ్చాత్తాపం ఎప్పుడైతే వస్తుందో మనం ఒప్పుకుంటాం. మనలో పశ్చాత్తాపం రానంతసేపు, మనం పాపులమని మనం గ్రహించుకోనంతసేపు మనం ఒప్పుకోలేం. మన హృదయంలో మార్పిడి రావాలి, మన హృదయం మారాలి. ఈ రాతి హృదయం ఎలా మారాలి? మెత్తని హృదయంగా మారాలి. అంతవరకు మనం పశ్చాత్తాపడలేము, దేవుని దగ్గరికి రాలేము, దేవుని యందు విశ్వాసం ఉంచలేము, మారు మనసు పొందలేము, రక్షణ పొందలేము. దేవుని వాక్యాన్ని ఎంతోమంది వింటారు, విన్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడరు. ఎందుకు? వారి హృదయం కఠినత్వంతో, రాతి హృదయంతో ఉంటుంది. ఎవరో ఒక ఆమె నాకు కామెంట్ పెట్టింది, ఆ బొమ్మో పీపీపీపీ అని పెట్టింది. నాకేమో అర్థం కాలేదు. పీపీపీ అంటే ఏంటో, ఏమో వాళ్ళ భాష ఏంటో నాకు తెలియదు. ఆ బొమ్మో పీపీపీపీ అంటే తనకి నచ్చలేదు, అర్థం అవ్వదు వాళ్ళకి. దేవుని వాక్యం అందరికీ అర్థం అవుతాయి, అందరూ దేవుని రాజ్యంలోనే ఉంటారు కదా. ఈ సువార్త అవసరం లేదు. అందరూ దేవుని యందు విశ్వాసం ఉంచి అందరూ ఎత్తబడతారంటే ఈ సువార్త అవసరం లేదు. ఇంకా ఎవరైనా మారొచ్చు, కాబట్టి మీ పని మీరు చేయండి అని యేసయ్య మనకి ఇచ్చిన పనిని మేము చేస్తున్నాం. సువార్థికులుగా, దైవ సేవకులుగా, విశ్వాసులుగా మనం చేయాలి మన పని. మనం చేయకపోతే మనము ప్రశ్నిస్తాడు దేవుడు మనల్ని, నీకు ఇచ్చిన పని నువ్వు చేసావా నమ్మకంగా అంటాడు. కాబట్టి మనకి ఇచ్చిన పనిని మనం నమ్మకంగా చేసినప్పుడు వాళ్ళు హృదయంలో మార్పుడు వస్తే, ఇద్దరు ఒకే పాపంలో ఉన్నారు, ఒక దొంగ మార్చబడ్డాడు, ఒక దొంగ మార్చబడలేదు. అలాగే ఈ వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొందరు ఆకర్షింపబడతారు, కొందరు అసహ్యించుకుంటారు. ఆపమ్మో పీపీపీ అని పెట్టింది, ఏం నాకు అర్థం కాల. పీపీ అంటే మరి పిచ్చిదాన్నో ఏమో, నాకు అయినా అనవసరం, ఎవరేమనుకున్నా. కొందరైనా రక్షింపబడితే చాలు. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి ఆయన పెట్టినంత మాత్రాన అందరూ రక్షింపబడ్డారా? ఆయన్ని తిరిగి సిలువ వేసేశారు, ఆయన్ని అపహసించారు, హేళన చేశారు, ఉమ్ములు ఊశారు,
నువ్వు రాజువా, అయితే నువ్వు దేవుని కుమారుడువా, నిన్ను నువ్వు రక్షించుకో, అందరినీ రక్షించావుగా, చనిపోయిన వాళ్ళు కూడా లేపావు కదా, నిన్ను నువ్వు రక్షించుకోలేవా అంటారు. ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు కాబట్టి ప్రాణం పెడతాడు. కానీ ఆయన విడిపించుకోవాలంటే పరలోకం దిగొచ్చేస్తుంది, దేవదూతలన్నీ కొన్ని సేనలు దిగొస్తాయి నాకంటాడు. ఎవరు? పేతురు చెవి నరికినప్పుడు కత్తి పట్టిన వాడు కత్తితోనే చనిపోతాడు. నాకు దేవుణ్ణి, నా తండ్రిని అడిగితే పరలోక వ్యూహాన్ని పంపించేస్తాడు నాకు సహాయం కావాలంటే. నువ్వెందుకు ఈ పని, వాళ్ళని చెయ్యని అంటాడు. యేసు ప్రభు వారిని సిలువుకు అప్పగించడానికి ఇస్కరియోతు యూదా అప్పగించినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ పేతురు కోపం వచ్చి చెవి నరికేస్తాడు ఆ యొక్క సైనికుల్లో ఒక అతను. అప్పుడు అంటాడు, అంటే పరలోక వ్యూహం దిగి వచ్చేస్తుంది ఆయన రక్షించాలంటే. కానీ ఆయన వచ్చిన పనే సిలువలో మరణించాలి, ఆయన సిలువలో ప్రాణం మన కొరకు అర్పించాలి, ఆయన రక్తం కార్చాలి, ఆయన రక్తం కార్చడం ద్వారా మనకు పాప క్షమాపణ కలగాలి. కాబట్టి ఆయన సిలువలో మరణించాడు. కాబట్టి ఈ సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది రక్షింపబడతారు, అనేక మంది హేళన చేస్తారు, అనేక మంది దూషిస్తారు, అనేక మంది మనల్ని అవమానపరుస్తూ ఉంటారు. కానీ మనము ఆనందించాలి. క్రీస్తునందు ఎల్లప్పుడూ ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడని 2 సార్లు చెప్తాడు పౌలు. అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్న దేవుని కొరకు మనం పనిచేస్తున్నామంటే ఎన్ని అవమానాలు వచ్చినా, అపనిందలు వచ్చినా వాటన్నిటి నుంచి క్షమించాలి, వారి కొరకు మనం ప్రార్థించాలి. నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యి అంటాడు. నీకు విరోధుల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి అంటాడు. అంటే మనల్ని ఎవరైనా విరోధంగా ఉన్నా, మనల్ని హింసిస్తున్నా, బాధిస్తున్నా వారి కొరకు మనం ప్రార్థించాలి. అంతేకాని అయ్యో నన్ను ఇలా అన్నదేంటి, వాళ్ళు ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి, అసలు మనం దేవుని బిడ్డలుగా మాటలు మన నోట రాకూడదు. అందరికీ మనకి ఒకే నోట నుంచి శాపవచనము ఆశీర్వచనము రాదు కదా, ఒకే చెట్టుకి మంచి ఫలాలు చెడ్డ ఫలాలు కాయదు కదా. అలాగే రక్షింపబడినటువంటి బిడ్డలు నోట నుంచి ఆశీర్వచనాలు మాత్రమే పలకాలి తప్ప శాపవచనాలు రాకూడదు. శాపవచనాలు వస్తే మనము దేవుని సువార్త ప్రకటించి అందరూ రక్షింపబడాలని మనం చేస్తున్న ఈ సువార్త వ్యర్థం. మన నోటంట శాపవచనాలు ఎప్పుడు రావద్దు. మనల్ని ఎంత హింసించినా, ఎంత బాధ పెట్టినా, మనల్ని అసహ్యించుకున్నా మనము దేవుని ప్రేమను మాత్రమే చూపించాలి. యేసయ్య సిలువలో కూడా తన ప్రేమను చూపించాడు. ఆ పాపి ఏమనుకున్నాడు, నేను ఇంత ఘోరమైన పాపిని కదా, నన్ను క్షమిస్తాడా, నేను ఇంత ఘోర పాపంలో ఉన్నాను కదా, ఈ సిలువలో ఉన్నాను కదా, నేను మరణానికి దగ్గరలో ఉన్నాను కదా, నేను క్షమించబడతానా అని అనుమానం పడలేదు. అనుమానం పడకుండా రక్షించగల సమర్థుడు, పరలోక రాజ్యంలో చేర్చగల సమర్థుడు, ఈయన దేవుని కుమారుడు అని గ్రహించుకోగలిగాడు. ఎలా గ్రహించుకోగలిగాడు? ఎప్పుడు పాపంలోనే ఉన్నటువంటి వ్యక్తి కొన్ని క్షణాల్లో, కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో ఎలా మార్చగలిగాడు? దేవుడు తన మనోనేత్రాలు తెరిచాడు. మనోనేత్రాలు తెరవబడితే ఎవ్వరైనా సరే పశ్చాత్తాపడతారు. మనోనేత్రాలు మూయబడి ఉన్నంతకాలం కూడా ప్రతి ఒక్కరి హృదయం కూడా కఠినత్వంతో రాతి హృదయంలాగా మార్చబడి ఉంటుంది. మనం ఎంత వాక్యం బోధించని వాళ్ళ లోపలికి వెళ్ళదు. వాళ్ళు కఠినత్వంతోనే రాతి హృదయంతోనే ఉంటారు. వాళ్ళకి దేవుడు మనోనేత్రాలు తెరిచినప్పుడు, వాళ్ళ హృదయం కరిగినప్పుడు, వాళ్ళు మెత్తని హృదయంగా మార్చుకున్నప్పుడు, వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు, వాళ్ళు రక్షణ పొందుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా పశ్చాత్తాపడి దేవుని యొద్ద మొరపెడితే ఆయన దేవుని రాజ్యంలో చేర్చుకుంటాడు. మన మరణ పడక మీద ఉండి, ప్రభువా నేను ఆరోగ్యంగా ఉన్నంతకాలం నిన్ను తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు నేను మరణ పడక మీద ఉన్నాను, నాకు స్వస్థతనిచ్చి నీ రాజ్యంలో చేర్చుకో ప్రభు అంటే దేవుడు స్వస్థతనిచ్చి నీ సాక్షిగా నిలువబెట్టుకుని వాడుకుంటాడు. లేదా ఉన్న పడంగా నువ్వు మరణిస్తే పరలోక రాజ్యంలో ఉంటావు. అంతేకాని ఇంతకాలం పాపలో ఇప్పుడు నన్ను క్షమిస్తాడా అని ఇంకా ఎవరైనా అనుమానంతో, డౌట్తో ఉంటే గనక ఈ వాక్యం విన్న ఎవరైనా సరే పశ్చాత్తాపడండి. ప్రభువా నేను ఇంత ఘోర పాపంలో ఉన్నాను, నన్ను క్షమించగలపు కదా. బందిపోటు దొంగ అయినటువంటి సిలువలో సిలువ మరణాన్ని పొందుకోవడానికి కొన్ని క్షణాలు మరణంలో
మరణానికి సిద్ధంగా ఉన్నటువంటి దొంగను నువ్వు క్షమించావు కదా. కుడిపక్క దొంగ, ఎడమ పక్క దొంగ ఇద్దరు కూడా ఉన్నప్పుడు ఒక దొంగను నువ్వు క్షమించావు. ఒక దొంగ విడువపడ్డాడు, ఒక దొంగ ఎత్తబడ్డాడు. అంటే పశ్చాత్తాపడితే నీ రాజ్యంలో చేర్చుకుంటావని నేను విన్నాను ప్రభువా. నేను పశ్చాత్తాపడుతున్నాను. నేను ఇంతకాలం తెలియక చేసిన తప్పులు నన్ను క్షమించు. నా పాపాల నుంచి, నా దోషాల నుంచి విడిపించగల శక్తిమంతుడు, సమర్థుడు అని నేను నమ్ముతున్నాను. ఎంత ఘోర పాపినైనా కూడా నువ్వు క్షమించగల శక్తిమంతుడు అని నేను నమ్ముతున్నానని ఎవరైతే ఏ ఘోర పాపంలో ఉన్నప్పటికి కూడా ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే ఆయన తప్పకుండా స్వస్థత, విడుదల ఇచ్చి ఆయన రాజ్యానికి చేర్చుకుంటాడు. ఆ దొంగ ఈ లోకంలో సిలువకి ఎక్కే ముందు కానీ పశ్చాత్తాపడి ఉండి ఉంటే, ఆయన బ్రతికి ఉంటే ఆయన మంచి పనులు చేసేవాడు, మారు మనసు పొందుకునేవాడు, రక్షణ పొందుకునేవాడు. కానీ తనకు సమయం లేదు. సిలువలోనే ఆ యొక్క పశ్చాత్తాపడ్డాడు కాబట్టి అతనికి బాప్తిస్మం అవసరం లేదు. అలాగే మరణ పడక మీద ఉండి కొన్ని క్షణాల్లో, కొన్ని గంటల్లో మరణించే స్థితిలో ఉన్నప్పుడు ఆయనకి బాప్తిస్మం అవసరం లేదు. పశ్చాత్తాపడితే చాలు. ఆ స్థితిని దేవుడు పెట్టాడు, ఆ స్థితిని అర్థం చేసుకుంటాడు దేవుడు. కాబట్టి కళ్ళుండి అన్నీ బాగుండి మనము నడవగలిగే స్థితిలో ఉండి దేవుని సన్నిధికి వెళ్లకుండా మనము ఉండిపోమ్మని కాదు. మారు మనసు పశ్చాత్తాపడితే చాలు, మారు మనసు పొందవసరం లేదు అని ఉండిపోవడం కాదు. పరిస్థితులను బట్టి దేవుడు అర్థం చేసుకుని వాళ్ళని క్షమిస్తాడు. ఎటువంటి ఘోర పాపనైనా కూడా క్షమిస్తాడు. కాబట్టి మనం ఉన్న స్థితిలో దేవుడు అర్థం చేసుకుని మనల్ని క్షమిస్తాడు. కాబట్టి ఎంత ఘోర వ్యాధిలో ఉన్నా, ఎంత ఘోర పాపంలో ఉన్నా, మరణ పడక మీద ఉన్నా దేవుని యందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు తప్పకుండా క్షమించే దేవుడు. ఆయన పాపుల కొరకు వచ్చాడు, రోగులకే కానీ రోగం లేని వాళ్ళకి వైద్యుడు అవసరం లేదు అంటాడు. అలాగే రోగ పడక మీద ఉన్నటువంటి నీకు యేసయ్య, స్వస్థతనిచ్చేటటువంటి యేసయ్య నీకు అవసరం. పాప బంధకాల్లో ఉన్నటువంటి నీకు యేసయ్య అవసరం. నువ్వు నీతిమంతుడిగా ఉన్నావా? నీకు నీవుగా నీతిమంతుడివి కాలేవు. యేసయ్య రక్తంలో కడగబడడం ద్వారానే నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. నీతిమంతుడిగా నిన్ను హెచ్చించుకుని నువ్వు మనోనేత్రాలు మూయబడి అపవాది నిన్ను మభ్యపెట్టి నరకానికి తీసుకెళ్ళిపోతున్నాడని గ్రహించుకో. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా యేసయ్య యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఉంటారు. ఇలానే దొంగల ఎవరైనా ఇంకా కొన్ని క్షణాల్లో, కొన్ని నిమిషాల్లో మరణించవలసినటువంటి ఏ బంధకాల్లో ఉన్నప్పుడు కూడా దేవుని యందు పశ్చాత్తాపడితే దేవుని రాజ్యంలో ఉంటారని గ్రహించుకోవాలి. మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా అంటే మార్పు లేదు. ఇంకా అది మానవుడు కాదు. ఈ మాట ఇచ్చింది ఎవరు? దేవుని కుమారుడు, దేవుడు తండ్రి అయినటువంటి అవతారం యేసయ్య ఈ లోకానికి. దేవుని అవతారమైనటువంటి ఒక అవతారంగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ మాట ఇచ్చింది మానవుడు కాదు, దేవుడు, దేవుని కుమారుడు. కాబట్టి ఈ మాట ఎప్పుడైతే ఇచ్చాడో ఆ యొక్క పాపి అయినటువంటి దొంగ, ఆ నేరం చేసినటువంటి దొంగ దేవుని రాజ్యంలో తప్పకుండా ఉంటాడు. మనం చూస్తాం. అయితే 22వ వచనం చూద్దాం. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. అనగా యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటు. రాజ్యంలోనికి అంటే రాజ్యముతో. రెండవ రాకడలో ఆయన పరలోక రాజ్యానికి తీర్పు తీర్చే వ్యక్తిగా ఆయన ఈ లోకానికి వస్తాడు. ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా మహిమ వస్త్రాన్ని ఇచ్చి ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. అది ఆయన గ్రహించగలిగాడు. ఆయన దేవుని వాక్యం విన్నాడా మనకు తెలియదు.
ఎప్పుడైనా వినున్నాడా తెలియదు. కానీ తన హృదయం పరివర్తన చెందింది. పశ్చాత్తాపంతో ఎప్పుడైతే తన హృదయం మారిపోయిందో పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించుకుని పరలోక మర్మాలు ఆయనకి బయలుపరిచాడు. తన మనోనేత్రాలు తెరవబడ్డాయి. కాబట్టి నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు ఈ లోకంలో ఉండగా మరణిస్తే వాళ్ళు ఎక్కడుంటారు? భూలోకంలో ఈ శరీరం పాతి పెట్టబడుతుంది. దేవుని ఆత్మ మాత్రం దేవునితో ఉంటుంది. విశ్రాంతి స్థలంలో ఉంటాం మనం అంతా. ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆ విశ్రాంతి స్థలంలో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా మహిమ శరీరాన్ని దాల్చుకుంటాయి. ఈ భూలోకానికి వచ్చి ఈ శరీరాన్ని దాల్చుకుని మళ్ళీ ఎత్తబడతారు. అది గ్రహించాడు. ఆ ఆత్మలన్నీ మళ్ళీ ఈ భూలోకానికి వచ్చి ఈ శరీరాన్ని దాల్చుకుంటాయి. ఆ భూలోకంలో శరీరం పాతి పెట్టబడకుండా కాల్చివేసినట్లయితే దేవుడు మహిమ శరీరాన్ని ఇస్తాడు. అందుకే గ్రహించిన వారందరూ కూడా సమాధి మాత్రమే చేయబడతారు. అంటే మళ్ళీ మనం వస్తాం, ఈ శరీరాన్ని మనం దాల్చుకుంటామని గ్రహింపు ఉన్న వాళ్ళంతా కూడా ఏం చేస్తారు? పాతి పెట్టబడతారు. ఆ శరీరం మళ్ళీ దాల్చుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ శరీరం కాల్చివేయబడితే అగ్ని కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తుందట. నీటిలో కొట్టుకుపోయితే ఆ నీరు మళ్ళీ ఆ శరీరాన్ని ఇచ్చేస్తుంది. అంటే దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవునికి సమస్తము సాధ్యం. ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు మనము ఆయనతో పాటు ఉంటాము, ఆయనతో పాటు ఎత్తబడతా. నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే అతని హృదయం ఎంత పరివర్తన చెందింది, అతని హృదయం ఎంత దేవుని వాక్యం మర్మాలతో నింపబడింది. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. నన్ను క్షమించు ప్రభువా, నన్ను విడిపించు ప్రభువా అంటలేదు. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడంటే ఆ మాటలో ఎన్ని అర్థాలు వస్తున్నాయి. ఆయన వచ్చినప్పుడు మహిమ శరీరాన్ని దాల్చుకుంటామని, ఆయన త్వరలో మళ్ళీ రానే ఉన్నాడని, ఈ సిలువలో ఇతను మరణిస్తే ఈ మరణం ఇక్కడితో అంతం అయిపోతుందని అనుకోలేదు. ఈ సిలువ మరణం అంతం కాదు, ఈయనకి ఇది ఆరంభం మాత్రమే. అంతం అనేది మళ్ళీ వస్తుంది. రెండవ రాకడ ఈ అంతం వచ్చినప్పుడు ఆయన మళ్ళీ నువ్వు వస్తావు, వచ్చి మమ్మల్ని తీసుకెళ్తావు కదా, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. కానీ యేసయ్య అన్నాడు, నేడే నీవు నాతో పరదైస్లో ఉంటావు అన్నాడు. ఇప్పుడే ఉంటావు, ఇప్పుడో కాదు. ఆయన పక్కనే ఉండే అర్హత దేవుడు ఆ దొంగ పొందుకున్నాడు. నేడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు. ఉన్న పడంగానే ఆయనతో పాటు పరలోక రాజ్యానికి అబ్రహాము ఉన్న చోట్లో ఆయన కూడా ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఎవరుంటారు? లాజరు, కురుపులతో బాధపడుతున్నటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుంటాడు. చనిపోయినటువంటి వ్యక్తి పేద లాజరు దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో తిండి లేకుండా శరీరం అంతా కురుపులతో ఉండి ఆ పెంట కుప్పవారిన ఉంటే కుక్కలు వచ్చి నాకేవట. ధనవంతుడు ఏం చేశాడు? తన పక్క నుంచి వెళ్తూ రథాల మీద వెళ్తూ సన్నని నార బట్టలు వేసుకుని, ధనికులు ఎలాంటి బట్టలు వేసుకుంటారు? రాజవస్త్రాలు వేసుకుని వెళ్తూ ఉండేవాడంట. ఏ రోజు కూడా ఈ లాజరును గ్రహించలేదు. తను ఈ లోక ధనముతో తొలతూగుతూ జీవించాడు. ధనవంతుడు మరణించాడు, లాజరు మరణించాడు. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు పరలోక రాజ్యంలో, పరలోకంలో. ఈ యొక్క ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్నిలో ఉన్నాడంట. ఈ అగ్నిలోంచి లాజరును చూస్తాడు. అదే మాట ఈ దొంగ చెప్తున్నాడు. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను నీ రాజ్యంలో చేర్చుకో, నన్ను తీసుకెళ్ళి నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు దేవుని రాజ్యంలో అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉంటారు. అబ్రహాము అనగా విశ్వాసులకు తండ్రి. ఆ విశ్వాసం ఉంచడం ద్వారా అబ్రహాము దేవుని కుమారుడయ్యాడు, దేవునికి ఇష్టడయ్యాడు. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము పిల్లలమయ్యాము. అబ్రహాము పిల్లలు అవడం ద్వారా మనం దేవుని పిల్లలమయ్యాము, దేవుని రాజ్యానికి వారసులమయ్యాము. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అన్నప్పుడు నేడే నువ్వు నాతో పాటు ఉంటావు అంటాడు. ఇంకా పైన చూద్దాం మనము. 39వ వచనం చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా. వ్రేలాడబడిన నేరస్తుల్లో ఒకడు అంటే ముందు ఇద్దరు దూషించారు కొంత సమయానికి.
పశ్చాత్తాపం కలిగింది. యేసయ్యను చూసి మార్చబడ్డాడు. ఆయన ప్రవర్తన, ఆయన మాటలను చూసి గ్రహించుకున్నాడు. ఒక దొంగ గ్రహించుకోలేకపోయాడు. ఆ స్పర్శ తాకింది. యేసయ్య స్పర్శ ఒక దొంగను తాకింది. ఒక దొంగ కఠినత్వంతో ఉండడం ద్వారా తాకలేదు. ఆయన స్పర్శ ఎప్పుడైతే తాకిందో శిలలు కూడా మారిపోతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. శిలలు లాంటి మనసు కూడా, రాతి లాంటి మనసు కూడా మారిపోతుంది. ఆయన స్పర్శ తగిలితే శిలలు మారిపోతాయి, శిలలు కూడా మార్చబడతాయని ఒక పాట ఉంటుంది. కఠిన శిలలైనా నీ స్పర్శ తగలగానే మారిపోతాయి అంటుంది. అంటే శిలలు అనగా ఎలాగా రాతితో చేస్తారు. ఆ రాతి హృదయం కూడా మారిపోయింది. దొంగ హృదయం, ఒక రాతి హృదయం మారలేదు. ఏమంటున్నాడు? ఒక దొంగ ఏమంటున్నాడు? వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషిస్తున్నాడు. ఒకడేమంటున్నాడు? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము. వేలాడదీయబడిన నేరస్తులో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమనెను. ఎలా అంటున్నాడు? నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా అంటున్నాడు. అంటే అది పశ్చాత్తాపంతో కూడింది కాదు. ఈ లోక సంబంధమైనటువంటి మాటలు అవి. నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు, మమ్మల్ని కూడా రక్షించు, ఇన్ని గొప్ప మాటలు చెప్పావు కదా అని అర్థం వస్తుంది అక్కడ. కానీ అయితే రెండో దొంగ ఏమంటున్నాడు? వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా, నువ్వు సిలువలో ఉన్నావు, నువ్వు సిలువ మరణాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నావు, ఆయనున్న స్థితిలోనే నువ్వు ఉన్నావు, కానీ దేవునికి నువ్వు భయపడవా అంటున్నాడు. దేవునికి భయపడాలి, కానీ ఆయన మరణానికి ఉన్నాడు, నువ్వు మరణ స్థితిలోనే ఉన్నావు. ఆయన్ని ఈ సమయంలో కూడా నువ్వు దూషిస్తావా? దూషించడమే కదా. నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు అని గర్వంగా మాట్లాడుతున్నాడు. సిలువలో కూడా ఇంకొక వ్యక్తి గద్దిస్తున్నాడు, నువ్వు అదే స్థితిలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా? ఆయన దేవుని కుమారుని గ్రహించగలిగాడు కాబట్టి నువ్వు దేవునికి భయపడవా? ఈ సమయంలో కూడా నువ్వు మరణానికి సిద్ధంగా ఉండి కూడా నువ్వు ఇంకా గర్వపు మాటలు మాట్లాడుతున్నావా అని గద్దించి యేసయ్యను అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేయు వాటికి తగిన ఫలము పొందుచున్నాము. ఏమంటున్నాడు? మనకి ఇది సమంజసమే. అంటే దొంగలు అనగా ఎంతోమంది దోచుకుంటారు అమాయక ప్రజల్ని. దోచుకోవడం ద్వారా వాళ్ళు ఎన్నో బాధలు పడతారు అమాయక ప్రజలు. ఆ ఉసురు వాళ్ళ యొక్క ఉసురు వీళ్ళకి తప్పకుండా తగులుతుంది. కాబట్టి మనము ఎంతోమందిని మోసం చేసి అన్యాయం చేసి దోచుకున్నాం. కాబట్టి మనకు ఇది సమంజసమే, న్యాయమే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలాన్ని మనం పొందుకున్నాం. అంతే కదా. మనము మంచి చేస్తే మంచి ఫలాలను, చెడు చేస్తే చెడు ఫలాలను మనం పొందుకుంటాం. ఈ లోకంలో మనము చేసిన దానికి మనకి ఇది సమంజసం, ఇది న్యాయమే. మనం ఈ సిలువలో మరణం పొందడం అనేది న్యాయమే, కానీ ఈయనకి కాదు. మనకైతే ఇది న్యాయము, మనము చేసిన దానికి తగిన ఫలాన్ని పొందుకుంటున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. తెలుసుకున్నాడు, ఈయన ఏ తప్పిదం చేయలేదు. సర్వ మానవాళి కొరకు వచ్చాడు, పాపంలో ఉన్న మానవుల్ని రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఈయనకి ఈ న్యాయం కాదు. మనకైతే ఇది న్యాయమే, కానీ ఏ తప్పిదము ఈయన చేయలేదు. కాబట్టి ఈయన చేయలేదు, ఈయనకి న్యాయమైనది కాదు. మన పాపాల నుంచి క్షమించడానికి ఈయన నీతిమంతుడిగా శిలువలో వేలాడబడుతున్నాడు. కానీ ఇతను ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. మనకైతే న్యాయం, కానీ ఈయనకి న్యాయం కాదు అని గ్రహించుకుని యేసయ్యతోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును. ఆయన కూడా నాకు అనవసరం,
తన హృదయం పశ్చాత్తాపంతో మారింది కాబట్టి ఆ పక్కనున్న దొంగతో ఇంక మాట్లాడడం మానేశాడు. నువ్వు ఊరుకో, ఈ మరణశిక్ష అనేది మనకి న్యాయమే, మనం చేసిన దానికి తగిన ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. కానీ ఈయన చేసిన దానికి ఫలం కాదు. ఈయన మానవాళిని ప్రేమించి సిలువలో మన కొరకు ప్రాణం పెడుతున్నాడు, పాపాల నుంచి విడిపించడానికి ప్రాణం పెడుతున్నాడని గ్రహించగలిగాడు. తన మనోనేత్రాలు వెలిగింపబడితేనే ఎవరైనా కూడా గ్రహించుకుంటారు, అప్పుడే పశ్చాత్తాపడతారు. తన మనోనేత్రాలు దేవుడు వెలిగించాడు కాబట్టి పశ్చాత్తాపడి ఆయన పాపాలను ఒప్పుకుంటున్నాడు, యేసయ్యతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. యేసు, నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు రాజ్యంతో వస్తావు, మళ్ళీ ఈ మరణం అంతం కాదు అని గ్రహించాడు కాబట్టి యేసయ్యను వేడుకుంటున్నాడు. వేడుకున్నప్పుడు వెంటనే ఇంత ఘోర పాపంలో ఉన్న నన్ను క్షమిస్తాడా అని డౌట్ పడలేదు. డౌట్ పడకుండా అడిగాడు కాబట్టి ఏమంటున్నాడు, నేడే నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు అంటున్నాడు. లోకాసు వార్త 23:43లో నేడే నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు. అంటే తనున్న పరిస్థితిని బట్టి బాప్తిసం తీసుకునే అవకాశం లేదు కాబట్టి తను నేడే ఆయనతో పాటు పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నా పశ్చాత్తాపడితే చాలు, ఆయన క్షమించే దేవుడు. ఆయన్ని అడిగితే చాలు, ప్రభువా నన్ను క్షమించు, నేను ఘోర పాపంలో ఉన్నాను, నేను త్రాగుడికి లోనైపోయాను, వ్యభిచారానికి లోనైపోయాను, ఈ లోక అంధకారంలో నేను జీవిస్తున్నాను అని ఎవరు ఏ పాపంలో ఉన్నప్పుడు కూడా, ఘోర పాపంలో ఉన్నప్పుడు కూడా ఈ దొంగను క్షమించినట్టుగానే నువ్వు దొంగతనాలు చేసే స్థితిలో ఉన్నావా, దొంగ వ్యాపారాలు చేస్తున్నావా, అన్యాయంగా నువ్వేమైనా సంపాదిస్తున్నావా, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఏమంటున్నాడు, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడని సామెతల గ్రంథంలో ఉంది. అంటే అతిక్రమాలు చేస్తూ మనం మంచివారిగా చలామణి అయిపోతున్నాము అనుకుంటున్నామంటే నీ హృదయం రాతిలాగా శిలలాగా ఉంది, బండబారిపోయింది. కాబట్టి నువ్వు తప్పులు చేస్తూ కూడా నేను పైకి మంచివాడిలాగా ఉన్నాను అని నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ, నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటూ 10 మందికి నేను చాలా మంచిగా ఉన్నాను అనుకుంటూ ఉన్నావంటే నీ హృదయం ఇంకా కఠినముగా రాతిలాగా శిలలాగా ఉందని గ్రహించుకో. నువ్వు తప్పు చేస్తున్నానని ఎప్పుడైతే గ్రహించుకుంటావో అప్పుడే నీకు పశ్చాత్తాపం అనేది వస్తుంది. ఆ పశ్చాత్తాపడి యేసయ్య దగ్గర ఎప్పుడైతే నువ్వు చెప్తావో, పశ్చాత్తాపం వచ్చినప్పుడే నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రభువా నేను ఇంత ఘోర పాపంలో ఉన్నాను, నన్ను క్షమించు, నన్ను నేను హెచ్చించుకోవడం అనేది కూడా ఒక పాపమని నేను గ్రహించుకోలేకపోయాను, నన్ను నేను ఘనపరుచుకోవడం అనేది కూడా నేను పాపమని గ్రహించుకోలేకపోయాను, సమస్త ఘనత నీకే చెల్లాలి, సమస్త మహిమ నీకే చెల్లాలి, నాకు కాదు ప్రభువా, నువ్వు ఘనపరచబడాలి, నువ్వు మహిమపరచబడాలి, నేను తగ్గించబడాలి, నువ్వు హెచ్చించబడవలసి ఉన్నది అని ఏ స్థితిలో నువ్వు హెచ్చించుకుంటున్నావు, ఏ అంధకారంలో ఉన్నావు, ఏ చీకటి బంధకాలు నిన్ను బంధించి ఉన్నాయి, ఏ పాపములో ఏ శాపములో కూరుకొని ఉన్నావు, ఏ పాపములో కూరుకొని ఉన్నప్పటికి కూడా ఈ పక్కనే యేసయ్య పక్కన ఉన్నటువంటి కుడి పక్కన ఉన్నటువంటి దొంగ ఏ విధముగా పశ్చాత్తాపడ్డాడో, నాకు ఇది న్యాయమే, నేను చేసిన పనికి ఈ శిక్ష నాకు న్యాయమే, నీకు న్యాయం కాదు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకొని రాజ్యంతో వచ్చినప్పుడు అని ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడో అలా పశ్చాత్తాపడితే ప్రతి ఒక్కరిని విడిపించడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ఎంత ఘోర పాపంలో ఉన్నప్పుడు కూడా తెలియక నువ్వు చేసావు, అపవాది బంధకాలు నిన్ను బంధించి చీకటి శక్తులతో నింపబడి రాతి హృదయంతో కఠిన హృదయంతో నువ్వు ఇంతకాలం పాపంలో జీవించావు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో నీ హృదయాన్ని కదిలిస్తాడు దేవుడు. కదిలించినప్పుడు నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థించు, దేవుడిని తప్పకుండా విడిపించి నువ్వే అన్యాయం చేయకుండా, ఏ మోసం చేయకుండా, నీతిగా న్యాయంగా యథార్థంగా దేవుని యందు ఎప్పుడైతే భయము భక్తి కలిగి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటావు, నీ లోకంలో పోషిస్తాడు, పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని చేర్చుకుంటాడు. ఈ లోకంలో ఏం తిందుమా ఏం తాగుదుమా అని ఈ లోకంలో తిండి కొరకు ప్రయాసపడకుండా
పరలోక రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి. పరలోక రాజ్యంలో మన ధనాన్ని సంపాదించుకోవాలి. ఈ భూలోక సంబంధమైన ధనము మనతో రాదు. పరలోక సంబంధమైన ధనం అనగా దాన ధర్మాలు చేయడం, మంచి పనులు చేయడం, దేవుని కొరకు జీవించడం, దేవుని రాజ్యానికి మనం అప్పుడు వారసులం అవుతాం. కానీ ఈ లోకంలో ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని దానికోసం చింతించి మనము చెడ్డ దారిలో తప్పుడు మార్గంలో నడిచిన యెడల మనము దేవుని రాజ్యానికి వారసులము కాలేము. ఆకాశ పక్షులు చూడడి, విత్తవు కోయవు, వాటిని పోషించుకోవట్లేదు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అంటున్నాడు. అంటే ఈ మానవుల్ని ఆయన స్వహస్తాలతో ఆయన రూపంలో ఆయన పోలికలో నిర్మించుకున్నాడు కాబట్టి మానవుణ్ణి ఎంతో ప్రేమిస్తున్నాడు. మానవుల్లో దేవుని ఆత్మ ఉంచాడు. ఏ పక్షుల్లో ఏ జంతువుల్లో దేవుని ఆత్మ లేదు. అవి తింటాయి, చనిపోతాయి. వాటికి ఆత్మ లేదు కాబట్టి వాటికి శిక్ష కూడా లేదు. ఈ మానవుడికి దేవుని ఆత్మ ఉంది కాబట్టి, గ్రహించుకునే మనసు ఉంది కాబట్టి శిక్ష అయినా తీర్పు అయినా ఆయన రాజ్యమైన ఈ మానవుల కొరకే. కాబట్టి మనము ఆయన శిక్షకి ఆయన తీర్పులో మనం ఉండకుండా ఆయన నిత్య రాజ్యానికి వారసులం అవ్వాలంటే ఈ లోకంలో మనలో ప్రాణం ఉండగానే ఆ దొంగ తుది శ్వాస విడిచిపెట్టేటప్పుడు పశ్చాత్తాపడ్డాడు, పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు. ఆయన కొన్ని క్షణాల్లో మరణించి ఉంటే ఆ పశ్చాత్తాపడకపోతే నిత్య నరకానికి వారసుడయ్యేవాడు. కాబట్టి మనలో ప్రాణం ఉండగానే మనము యేసయ్యందు విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి. యేసయ్య అనగా మతము కాదు, దేవుని కుమారుడు, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త అయినటువంటి పరమ తండ్రి ఆయన ఆత్మ రూపంలో, ఆయన కుమారుని రూపంలో ఈ లోకానికి పంపించాడు. కాబట్టి యేసు నామములోనే స్వస్థత, యేసు నామంలోనే రక్షణ, యేసు నామంలోనే పరలోక రాజ్యం అని బైబిల్ గ్రంథం మొత్తం చదివితే మనకి బయలుపరచబడుతుంది. కాబట్టి యేసు నామం అనేది మతము కాదు, యేసు నామం అనేది పరలోక రాజ్యానికి మార్గం అని గ్రహించి మనలో ప్రాణం ఉండగానే ఆయనందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే ఆయన రాజ్యానికి మనము వారసులం అవుతాము. ఏ స్థితిలో ఉన్నా, నువ్వు చనిపోయే చివరి క్షణాల్లో ఉన్నా యేసయ్యా నన్ను క్షమించు అని ఒక్క మాట అంటే చాలు, ఆయన నిన్ను క్షమించి నీ రాజ్యానికి, దేవుని రాజ్యానికి వారసులు చేసుకుంటాడు. కాబట్టి పశ్చాత్తాపడి మారు మనసు పొందుకుని రక్షణ పొందుకుని దేవుని రాజ్యానికి వారసులు కావాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ వాక్యాన్ని ముగించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మా దేవ, మా రక్షక, నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రభా, పశ్చాత్తాపముతో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరిని నాయన, ఏ ఘోర పాపములో ఉన్నటువంటి నాయన ఏ వ్యక్తిని కూడా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి. ఘోర పాపములో నేరంతో ప్రభా సిలువ మరణానికి నేను సిలువలో కూడా ఉండి ప్రభా మరణానికి నాయన అంకితం చేయబడిన మరణానికి సిలువలో ప్రాణం ఇచ్చినటువంటి నాయన ఆ దొంగను నువ్వు క్షమించావు తండ్రి. మరణానికి కొద్ది క్షణాలు నాయన తండ్రి మరణ స్థితిలో ఉన్నటువంటి నాయన ఆ పాప ఊపిలోనైనా తండ్రి నేరం చేసి సిలువకెక్కినటువంటి ఆ యొక్క దొంగని క్షమించినట్లుగా ప్రతి ఒక్కరిని నువ్వు క్షమించడానికి సమర్థుడు అని విశ్వసించి ప్రతి ఒక్కరు కూడా నీ పాదసన్నిధిలో మొరపెట్టి పశ్చాత్తాపడి మారుమనసు పొంది రక్షణ పొందుకుని అందరూ నీ రాజ్య వారసులుగా చేర్చబడుదురుగాక తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకించి పేదవారిని, దిక్కులేని వారిని, అవసరత కలిగిన వారిని, తల్లిదండ్రులు లేని వారిని, నాయన అంధకారంలో ఉన్న వారిని అందరినీ విడిపించగల శక్తిమంతుడు, సమర్థుడు తండ్రి. అయ్యా నీకు సమస్తము సాధ్యం ప్రభా, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. నాయన తండ్రి నీకు స్తోత్రాలు. నీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం నువ్వు త్రోసివేసే దేవుడు కాదు తండ్రి. నీ పాద సన్నిధికి వచ్చి ఎంత ఘోర పాపంలో నాకు క్షమించమని అడిగినప్పుడు క్షమించి నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకునే గొప్ప దేవుడు తండ్రి. గొప్ప మనసున్నటువంటి దయగల దేవుడు, కృపగల దేవుడు తండ్రి. నీ కృపతో నీ కనికరముతో క్షమించి నీ రాజ్యానికి వారసులు చేసుకునేటటువంటి గొప్ప దేవుడు అని గ్రహించుకునే మనసు ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి నామములో కలిగినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొని ప్రతి ఒక్కరిని దీవించి భద్రపరచమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని విని మీరు వాక్యంలో బలపడి ఉన్నారని, దొంగ ఏ విధంగా చివరి క్షణాల్లో పశ్చాత్తాపడి దేవుని యొద్ద
ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా నేడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావని యేసయ్య ఆయన రాజ్యానికి వారసుడిగా చేసుకున్నాడో మీరు గ్రహించి ఉన్నారు. కాబట్టి ఎంత ఘోర పాపంలో ఉన్నటువంటి వారినైనా రక్షించగల శక్తివంతుడని, విడిపించగల సమర్థుడని, ఆయన పరలోక రాజ్యానికి చేర్చుకోగల సమర్థుడని, ఆయనే మార్గము సత్యము జీవమని, ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి వారసులుగా మనం చేర్చబడతామని, ఆయన మార్గంలో నడిస్తేనే మనం పరలోక రాజ్యానికి మార్గము ఆయనే. కాబట్టి ఆయన మార్గంలో మనం నడవాలని, ఆయనతో పాటు ఉండాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాక్యం విని మీరు విడిచిపెట్టేవారుగా ఉండకుండా మీరు బలపడి మీ స్నేహితులకు, మీ సహోదరులకు ఈ యొక్క వాక్యాన్ని, ఈ వీడియోని షేర్ చేసి అనేక మంది దేవుని మార్గంలో నడిపించబడడానికి మీరు ఈ సువార్త పనిలో పాలుపంపులు పొందుకుని బలా నమ్మకమైన దాసురాలా అనిపించుకునేటటువంటి ధన్యత, దీవెనలు, ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబం అంతా పొందుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనతో సకల పరిశుద్ధులతోనూ, అలాగే సంఘాలతో, సార్వత్రిక ప్రతి సంఘముతో, మనతో, మన పిల్లలతో, మన కుటుంబాలతో నిత్యము తోడుండి నడిపించబడునుగాక. యేసు నామములో ఆమేన్.